మార్గంలో నువ్వు ఉన్నావు. యెరూషలేము నుండి దిగే యెరికోకు వెళుతున్నప్పుడు ఆ మార్గం ప్రమాదం, దొంగల చేతిలో పడ్డాడు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను, సేవను, పరిచర్యను పక్కన పెట్టి యుప్పేకు దిగిపోయి తర్షీషుకు వెళ్తున్నాడు. యోనా ప్రమాదంలో పడ్డాడు, పెను తుఫాన్లో పడ్డాడు. దేవుడిచ్చిన బరువు బాధ్యతలను పక్కన పెట్టి ప్రేమ దోమ అని చెప్పి తిమ్నాతుకు వెళుతూ సింహం ఎదుట పడ్డాడు. సంసోను ప్రమాదంలో పడ్డాడు. దేవుడిచ్చిన వాగ్దాన భూమిలో కష్టం వచ్చిందని చెప్పి కనానును విడిచిపెట్టి ఫరోను ఆశ్రయించడానికి వెళ్ళి అబ్రహాము కుటుంబం ప్రమాదంలో పడింది. దేవుణ్ణి నువ్వు ఎప్పుడు విడిచిపెట్టినా, దేవునికి నువ్వు ఎప్పుడు దూరమైనా వినో, ప్రమాదంలో పడతావు. నీ ఆత్మీయత ప్రమాదంలో పడుతుంది, నీ కుటుంబం ప్రమాదంలో పడుతుంది, నీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది, నీ ఆత్మ ప్రమాదంలో పడుతుంది. జాగ్రత్త పడదాం. ఈరోజు దేవునికి ఒక మాట ఇద్దాం. ప్రభువా, చచ్చిపోయేంత వరకు నిన్ను నేను విడిచిపెట్టనయ్యా, నీ సన్నిధికి నేను దూరం కానయ్యా, వెనక్కి తిరిగి లోకం వైపుకు చూడనయ్యా. ఓ నిర్ణయం తీసుకో సహోదరి, ఓ నిర్ణయం తీసుకో సహోదరుడా. నువ్వు కష్టాల్లో వచ్చావు, శ్రమల్లో వచ్చావు, ఇరుకు ఇబ్బందుల్లో వచ్చావు, వ్యాధి బాధల్లో వచ్చావు, నిరుద్యోగంతో వచ్చావు, గర్భఫలం లేక వచ్చావు, అనారోగ్యంతో వచ్చావు, ఆర్థిక సమస్యలతో వచ్చావు. వాటన్నిటిని తీర్చుకోవడం కంటే మొదట దేవునితో సత్సంబంధం ఏర్పరచుకోవడం అత్యవసరం. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తాను. ఈరోజు నీకు కావాల్సింది ఏంటో తెలుసా? దేవునితో సత్సంబంధం. దేవునికి నీకు మధ్య పాపము రాకుండా, లోకము రాకుండా పరిశుద్ధమైన జీవితం నీకు అత్యవసరం. అనుకోకండి, నా అవసరాల కోసం ఎందుకు ప్రార్థన చేయటల్లా, నా కష్టం కోసం ఎందుకు ప్రార్థన చేయటల్లా. నా ప్రభువు సెలవిచ్చాడు, నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఏం కావాలో అవన్నీ నేను ఇచ్చేస్తా. అవి ఇవ్వడం నాకేమాత్రం కష్టం కాదు. మీ హృదయము నా ఎదుట సరిగా ఉన్నట్లయితే మీకేం కావాలో అవన్నీ నేను మీకు ఇచ్చేస్తా. అమ్మా, అయ్యా, ఈరోజు మనం ప్రాకులాడాల్సిందే, ప్రార్థించాల్సిందే, అందరం కోరుకోవాల్సిందే ఏంటో తెలుసా? దేవునితో సత్సంబంధం, దేవుడు ఆశించే ఆత్మీయత, దేవుడు కోరుకునే పరిశుద్ధత, దేవుడు ఇష్టపడే ప్రవర్తన, అది మనం కలిగి ఉండాల్సిందే. హృదయపూర్వకంగా ప్రభువు చెప్తావా? అయ్యా, బైబిల్ చదవటమే కాదయ్యా, బైబిల్ ప్రకారం జీవించగలిగిన శక్తి నాకు ఇవ్వయ్యా. వాక్యాన్ని బోధించటమే కాదు, వాక్యానుసారంగా జీవించగలిగిన శక్తి నాకు ఇవ్వయ్యా. మేము చూసేవారిగా కాదు, సహాయము చేసేవారిగా మమ్మల్ని చేయ్యా. అప్పు అడిగేవారిగా కాదు, అప్పు ఇచ్చేవారిగా చేయ్యా. నాయన, ఎవరో సాక్ష్యాలు చెప్తుంటే చూసి చప్పట్లు కొట్టేవాళ్ళు కాదు, ఆ సాక్ష్యం చెప్పేవారిగా చేయి ప్రభువా. నాయనా, ఈరోజు మాతోనే మాట్లాడావు, ప్రతి ఒక్కరితో మాట్లాడావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. సమరయ, మంచి సమరయుని యొక్క ఉపమానము ద్వారా ఎన్నెన్ని అద్భుతమైన సత్యాలు మాకు తెలియజేశావో. మాకున్న ప్రతి ప్రశ్నకు సమాధానం మా ప్రభు అయిన యేసుక్రీస్తేనని, ఆయన తప్ప మాకు వేరే దిక్కు లేదని, ప్రతి సమస్యకు ఆయనే పరిష్కారం అని సూటిగా మాతో మాట్లాడిన పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా హృదయము నీ ఎదుట యథార్థంగా ఉంటే చాలు. నీ నీతిని, నీ యథార్థతను, నీ రాజ్యమును వెతికేవారిగా ఉంటే చాలు. ఏమి తిందుమో, ఏమి త్రాగుద్దుమో, ఏమి ధరించుకుందుమో, ఎక్కడ ఉంటామో మీరు చింతించకండి, అవన్నీ మీకు కావాలని దేవునికి తెలుసు. ఆయన నీతిని ఎతకండి, నీతిగా జీవించండి. ఆయన రాజ్యాన్ని వెతకండి, రాజ్యవాసులుగా, వారసులుగా జీవించండి. అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. నాయనా, నువ్వు ఆశించినట్టుగా, నువ్వు కోరుకున్నట్టుగా, నీ చిత్తానుసారంగా, నీకు ఇష్టలుగా
నువ్వు మమ్మల్ని చూసే ప్రతిసారే నిన్ను సంతోషపరిచేవారిగా మేము జీవించులాగున సహాయం చేయ్యా. ప్రతి నిత్యము నీ ధ్యాస, ప్రతి విషయంలో నీ మీద ఆశ కలిగి జీవించే కృప మాకు ఇవ్వండి అయ్యా. నాయనా, మా సంఘాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. మా సంఘంలో గొప్ప ఉజ్జీవాన్ని కలిగించయ్యా. ప్రార్థించే మనస్సు, ప్రార్థన చెయ్యాలి అనే తపన, ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకోవాలి ఆశ మా మందిరంలో ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నాయనా, మా సంఘంలో ప్రతి ఒక్కరూ నిన్ను ఇష్టపడాలి, నీ చిత్తాన్ని గ్రహించాలి, నీకు మరింతగా దగ్గరగా చేరాలి. ఎవరైనా నీకు దూరంగా వెళ్ళిపోతున్నట్లయితే వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళ కుటుంబం ప్రమాదంలో ఉంది అయ్యా. వారిని వెనక్కి ఆకర్షించండి అయ్యా. వారిని మళ్ళా నీ సన్నిధికి నడిపించండి అయ్యా. వారిని నీ సన్నిధిలో కనిపించులాగున సహాయం చేయండి అయ్యా. నాయనా, అబ్రహాము తిరిగి వచ్చేసాడే, యోనా తిరిగి వెళ్ళాడే, సంసోను తిరిగి నీ వైపుకు చూశాడే, అలాగే ప్రతి ఒక్కరు నాయన, నీకు దూరమైన ప్రతి ఒక్కరు, నీ సన్నిధికి దూరమైన ప్రతి ఒక్కరు, ఈ నీ మందిరానికి దూరమైన ప్రతి ఒక్కరు తిరిగి నాయన నీ సన్నిధికి వచ్చేలాగున సహాయం చేయ్యా. దుష్టుడైన సైతాను నాయన ఏ శోధనల ద్వారా, ఏ కష్టాల ద్వారా, ఏ ఇరుకు ఇబ్బందుల ద్వారా అబ్రహామును ఏ రీతిగా ఫరో వైపుకు తీసుకెళ్ళిపోయాడో, అలాగే ప్రభువా సైతాన్ని ఎవరెవరిని ఏ దిక్కుకు తీసుకెళ్ళిపోయాడో నాయనా, వారందరినీ ఈ కృపలో జ్ఞాపకం చేసుకోయ్యా. ఉద్యోగ రీత్యా, లేదా చదువు రీత్యా, లేదా కుటుంబ రీత్యా, ఒకవేళ వేరే ప్రాంతాలకు వెళ్ళిన మా సభ్యులు ఉన్నట్లయితే వారు ఎక్కడున్నా సరే కాచి కాపాడండి అయ్యా, సంరక్షించండి అయ్యా. వారి ఆత్మీయతను కాపాడుకునేలాగా సహాయం చేయండి అయ్యా. నాయనా, మా మందిరాలను నిన్ను ప్రేమించే వారితో నింపండి, రక్షింపబడవలసిన వారితో నింపండి, బాగుపడాలని ఆశ కలిగిన వారితో నింపండి. అనేక మంది రక్షించబడులాగున రక్షణ నివాసముగా ఈ మందిరాన్ని మార్చండి అయ్యా. రక్షక, మా దేశాన్ని దర్శించండి. మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి శాంతి, సమాధానము, సంతోషము, రక్షణ భాగ్యము దయచేయండి నాయన. మా దేశంలో ఉన్న ప్రతి సంఘాన్ని, ప్రతి సేవకుణ్ణి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారిని వర్ధిల్లింప చేయండి అయ్యా. రక్షక, మాకిచ్చిన ఈ అద్భుతమైన పరిచర్య కోసం వందనాలు. ఎక్కడెక్కడ మాకు సంఘములు ఉన్నాయో అక్కడ మందిరములు కట్టుకోగలిగిన శక్తిని ఇవ్వండి అయ్యా. అందుకు కావలసిన స్థలాలు ఇవ్వండి అయ్యా. మందిర నిర్మాణం కోసం సహాయం చేస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతలుగా దీవించండి అయ్యా. సువార్త వ్యాప్తి చేయడానికి సహాయపడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని అత్యధికముగా ఆశీర్వదించండి అయ్యా. సంఘక్షేమం కోసం, అభివృద్ధి కోసం నాయనా ప్రార్థన చేస్తున్నా, కన్నీళ్లు కారుస్తున్నా, ఉపవాసం ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాయా. మా కుటుంబాల్లో రక్షణ, మా కుటుంబాల్లోని సన్నిధి, మా కుటుంబంలోని సమృద్ధి అనుగ్రహించండి అయ్యా. నీ బిడ్డలు ప్రభువా వారి వ్యక్తిగత అవసరాల కోసం ఏ ప్రార్థన అయితే చేశారో, వారి ప్రాణాత్మ శరీరాల్లో ఏ అవసరమైతే ఉందో దాన్ని మీరు తీర్చండి అయ్యా. మాకున్న అవసరత మీకు తెలుసు, మాకున్నటువంటి కష్టం మీకు తెలుసు, మాకున్నటువంటి భయము నీకు తెలుసు, మాకున్నటువంటి బాధలు మీకు తెలుసు. వాటన్నిటి నుండి నాయన ఈ 40 days ఉపవాస ప్రార్థనలో అద్భుతమైన సమాధానం దయచేయండి అయ్యా. మా కల్వరి టెంపుల్ సంఘాలకు కావలసిన స్థలాలు ఇవ్వండి. ఎక్కడెక్కడైతే నాయన సైతాను మనుషులు ఎక్కడెక్కడైతే కోర్టులో నాయన వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారో వారందరినీ ఓడించండి నాయన. మాకు సంపూర్ణ విజయం దయచేయండి అయ్యా. మీ నామాన్ని మహిమపరచుకోండి అయ్యా. మా మందిరాలకు కావలసినటువంటి పర్మిషన్, కావలసినటువంటి నేను కన్వర్షన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ మహాకృపలో అనుగ్రహించి మీ నామాన్ని మహిమపరచుకోండి. సేవలో ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని అత్యధికముగా దీవించి వారి కుటుంబ అవసరాలు తీర్చండి. సేవలో పాలు పంచుకుంటున్న, ప్రార్థనలో పాలు పంచుకుంటున్న వారి గృహంలో నుండి ఒక్కరైనా సేవకు రావాలి నాయన. ఒక్కరైనా నిన్ను సేవించడానికి, నీ సేవ చేయడానికి నాయనా నీ దూతగా ప్రతి కుటుంబంలో నుంచి ఒకరు రావాలి. అలా వచ్చే కృప దయచేసి మీ నామాన్ని మహింపరచుకోమని. ప్రియులు తిరిగి వెళ్తున్నారు, క్షేమంగా గృహానికి చేర్చండి. లైవ్లో
బ్రాంచెస్లో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని నూరంతలుగా దీవించమని, మరికున్న ప్రతి అవసరమును తీర్చమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. క్షేమంగా వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ప్రాముఖ్యంగా యెహోషువ గ్రంథంలో నుండి యెహోషువ ఎంతమంది రాజులను జయించెను జవాబు 31 మంది రాజులను ఈ జవాబు పంపించినటువంటి ఫ్రెండ్స్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే రేపటి ప్రశ్న స్క్రీన్లో మీకు చూపిస్తున్నారు. న్యాయాధిపతుల గ్రంథం నుంచి న్యాయాధిపతులుగా ఉన్న వారిలో స్త్రీలు ఎవరు? ఈ ప్రశ్నకు జవాబు స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి తప్పనిసరిగా పంపించండి, ఫోటోతో సహా. ఈరోజు ఖచ్చితంగా మీరు బైబిల్ని 40 రోజుల్లో చదవాలనుకుంటే ఏ అధ్యాయాలు చదవాలో స్క్రీన్లో మీకు చూపిస్తున్నారు. న్యాయాధిపతులు, రూతు గ్రంథము, అలాగే మొదటి సమూయేలు గ్రంథం. రేపటి దినాన మొదటి సమూయేలు అలాగే రెండవ సమూయేలు సంపూర్ణంగా చదివే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. రేపు వస్తూ ఒంటరిగా రాకండి, మీతో పాటు కలిసి ప్రార్థన చేసే ఒక ప్రార్థనా పరురాలను కూడా ప్రేరేపించండి, ప్రేమతో వారిని ఆహ్వానించండి. సమయానికి వచ్చేసేయండి, సమయానికి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. షలోమ్. గుడ్ నైట్.